నమస్తే. ఒకసారి ఈ టమాటా చూడండి. ఈ చాలా బాగుంది అసలు. కాయ చూడటానికి పైన కూడా తాజాగా ఉంది, ఏ పుచ్చు లేదు. ఒకసారి గమనించండి. ఇలా చూస్తే పురుగులు చూడండి. మేము కోద్దామని తీస్తున్నాము. కాయ చూస్తానికి చాలా బాగుంది అసలు. చూడండి పురుగు చూడండి ఎంత బాగుందో టమాటా. లోపల ఎన్ని పురుగులు ఉన్నాయో ఇదిగో చూడండి. ఒకసారి వంట చేసే ఆడవాళ్ళందరికీ చెప్తున్నానండి, ఏ కాయని సరే పైన బాగానే ఉంది కదా అని ఆడావిడికి మాత్రం అస్సలు కోసేసుకోకండి కూరలలో. ఒకసారి గమనించి కాయలు చూసుకొని వేసుకోండి. నాకైతే ఇవాళ ఆశ్చర్యంగా ఉంటుంది. పైన కాయ అంతా బాగుంది, ఇన్ని పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాయలో నుంచి? ఇగో చూసారా? వామ్మో! ఏం తిందామన్నా లోపల ఏముంటుందో ఎవడికి తెలియదు. ఇట్లా పైన బాగుంటుంది, పైన పుచ్చుంటే లోపల పురుగు ఉంటుందని మనం గమనించవచ్చు. చూసారా బాగున్న కాయలు ఎన్ని పురుగులు ఉన్నాయో? ఒకసారి చూడండి ఆడవాళ్ళు, వంట చేసేవాళ్ళు జాగ్రత్తగా కూరగాయలు కోసుకోండి చూసుకొని. ఓకే, వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి.